వరంగల్లో జమాత్ ఉల్ ముస్లిమీన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జక్రియాను పట్టుకున్నారు పోలీసులు. వారి వద్ద బైక్ ఫామ్ అనే ఒప్పంద పత్రం లభ్యం కావడంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఇండియన్ ఇమిగ్రేషన్ అధికారులు వదిలిపెట్టినట్లు తెలుస్తుంది. 15 మంది సభ్యులతో జమాత్ కోసం శ్రీలంకలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ నెల 25న ఎయిర్పోర్ట్ లో పట్టుబడినట్లు తెలియడంతో చెన్నై అధికారులను సైతం సంప్రదించినట్లు తెలుస్తోంది. వరంగల్లో జమాత్ ఉల్ ముస్లిమీన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జక్రియాను పట్టుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, వరంగల్లో ఉగ్రవాదుల కలకలం రేపుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? వరంగల్ కేంద్రంగా ఉగ్ర కదలికలు పోలీసులు అనుమానించిన విషయంలో కొన్ని వాస్తవాలు వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 రోజుల క్రితం చెన్నై ఎయిర్పోర్ట్ లో జక్రియా అనే వ్యక్తిని పట్టుకున్నారు. అతని యొక్క టీమ్ ను కూడా పరిశీలించినట్లయితే 15 మంది బృందము శ్రీలంకలో జరిగేటువంటి ఈ యొక్క సభలకు వెళ్లి వస్తున్న క్రమంలో వీళ్ళని పట్టుకున్నట్టు గుర్తించారు. వీళ్ళకి సంబంధించిన ఐడి ప్రూఫ్లు, వీళ్ళ యాక్టివిటీస్, వీళ్ళ దగ్గర దొరికిన కరపత్రాలను చెక్ చేయగా వీళ్ళు జమాత్ ఉల్ ముస్లిమీన్ ఆల్ ఇండియా సంబంధించినటువంటి సంస్థను తెలంగాణ నుంచి నడుపుతున్నట్టు తెలుస్తుంది. పాకిస్తాన్ దేశానికి సంబంధించిన కరాచీలో నడుస్తున్న జమాత్ సంస్థకు ఇది అనుబంధ సంస్థగా ఇక్కడ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ తెలంగాణలో జహీరాబాద్, అదేవిధంగా వరంగల్లో వీళ్ళు కార్యాలయాలు కూడా ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా కేంద్రంగా కొంత యాక్టివిటీని పెంచే ప్రయత్నంలో కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వీళ్ళు ఇక్కడ కింది స్థాయిలో వర్క్ జరుగుతుండగా వీళ్ళు ప్రస్తుతము శ్రీలంకలో జరుగుతున్నటువంటి ఈ యొక్క వీళ్ళ సభలకు వెళ్లి వస్తుండగా చెన్నైలో పట్టుకున్నారు. అయితే ఈ జక్రియా అనే వ్యక్తి పాకిస్తాన్ నుండి వచ్చి 20-30 సంవత్సరాలుగా పైగా అవుతుంది. కొద్ది రోజులు గుంటూరులో మకాం వేశాడు. అనంతరము వరంగల్కి వచ్చాడు. వరంగల్లో ప్రస్తుతం అతనికి 3 భార్యలు, 10 మంది సంతానంగా ప్రాథమికంగా పోలీసుల విచారణలో తేలింది. అయితే అతను ఇక్కడ బిర్యానీ సెంటర్ నడిపిస్తున్నాడు. ప్రస్తుతం అంతకు ముందు పాలకోవా బిజినెస్ కూడా నడుపుతూ ఇక్కడ అతను జీవనం కొనసాగిస్తూనే తనకు సంబంధించి ఈ సంస్థకు సంబంధించిన యాక్టివిటీని పెంచే పనిలో ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు అయితే పోలీసులు ఈ యొక్క ఏదైతే జమాత్ ఉల్ ముస్లిమీన్ ఆల్ ఇండియా సంస్థ పేరుతోటి ఉన్నటువంటి సంస్థకు సంబంధించి భారతదేశంలో ఎలాంటి నిషేధ ఆజ్ఞలు లేవు కాబట్టికే ఈ నిషేధ ఆజ్ఞలు లేని సంస్థ సభ్యులను ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వదిలేస్తున్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ ప్రశాంత్, ఇప్పుడు జక్రియా వద్ద బైత్ ఫామ్ అనే ఒప్పందం ఒకటి ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి ఆ ఒప్పందం సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ సునీత, జక్రియాకు సంబంధించి ఆ యొక్క బైత్ ఫామ్ అనే ఒప్పంద పత్రం అనేది కొంత ఉగ్రవాద మూలాలకు సంబంధించినటువంటి సంస్థలు చేసుకునే ఫామ్స్ అవి. ఆ ఫామ్ దొరకడం కారణంగానే వీళ్ళను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత వీళ్ళ సంస్థ పైన నిషేధాజ్ఞం లేకపోవడం కారణంగా చెన్నైలో పోలీసులు 2 రోజుల విచారణాంతరం విడిచిపెట్టినప్పటికీ కూడా వీళ్ళ మూలాలు ఉన్నాయి. ఇటు తెలంగాణలో ముఖ్యంగా వరంగల్ తో పాటు జహీరాబాద్, రంగారెడ్డి జిల్లాలో వీళ్ళ మూలాలు, వీళ్ళ కార్యకలాపాలపైన పూర్తిగా అయితే నిఘా పెట్టారు. అయితే తెలంగాణ పోలీసులకు ఇది ఒక కర్రసాంలాగా మారిపోయింది. వరంగల్ కేంద్రంగా ఎన్ని రోజులు ఇటువంటి ఉగ్ర మూలాలు ఉన్న వ్యక్తి తిరగడం పైన మాత్రం కలకలం రేగుతుంది. సునీత. రైట్ ప్రశాంత్, థాంక్యూ ఫర్ ది అప్డేట్.